शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అంతేకాకుండా బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తులారాశి వారికి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, తిరుగుతుంటారు. ఇప్పుడు ఏంటంటే 11, 12 తారీఖులో మరింత యాక్టివ్నెస్ ఎక్కువ. తీరా బండి అంటారు, తీస్తారు. బండి అంటే కారు తీస్తారు, టగటగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒక చోట నిలవరు. ముఖ్యంగా మీ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తారండి. మీ ఉద్యోగం కొరకు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే మీకు జాబ్ కోసము ఫారిన్లో కూడా ఉద్యోగం వస్తుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీరు 11, 12 తారీఖులో విపరీతంగా తిరిగేయడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఒక విధంగా అదృష్టం కలగడము. గురుదృష్టి కూడా ఉంది కదా, చాలా బాగుంటుంది. నేమ్ అండ్ ఫేము, యాక్టివ్గా ఉండడము, తెలివిగా ఉండడము, చాలా అదృష్టవంతులు కానీ ఖచ్చితంగా చెప్పేయచ్చు. అంతేకాకుండా మీ ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి. షార్ట్ జర్నీస్, మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తుంటారు. మంచి కొత్త ఐడియాలు వస్తుంటాయండి. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎక్కువ బాగుంటుంది. పుస్తక రచయిత అంటారు సరే, అవి వాటికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ సంబంధించిన వ్యవస్థలో కూడా చాలా బాగుంటారు. అద్భుతం. ముఖ్యంగా తులారాశి వాళ్ళు చెప్పదగ్గ అంశం 4th భావమే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే 4 గ్రహాల యొక్క మార్పులు మకర రాశిలో ఉన్నాయి. అంటే 4 గ్రహాలు మకర రాశిలో 4వ భావం అంటే డెఫినెట్గా మీరు ఇల్లు కొనుక్కుంటారు. కుజుడు 4వ భావంలో 7వ 4వ భావంలో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు కొంతమంది చాలామందికి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడము, ఇళ్ళు కొనుక్కోవడము, ఇవన్నీ యోగ్యత కలగబోతుందనలో సందేహమే లేదు. 4th భావంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో రవితో కలిసి ఉన్నాడు. రవి బుధుడు అంటే ఫైనాన్స్ విద్య మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్స్ గాను, సైంటిస్టులు గాను, టెక్నికల్ ఎడ్యుకేషన్ కలవారుగా మీరు ఉంటారు. 4th భావం బాగుంది కాబట్టి విదేశ పర్యటన, అంతేకాకుండా మీ మ్యూజిక్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా సక్సెస్ అవ్వడము, తల్లిగారికి అనురాగము మీ మీద ఎక్కువ ఉండడం జరుగుతుందండి. ఆవిడకి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, అపార్ట్మెంట్స్ అంటే సరే అవి మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనలో సందేహం లేదు. 4వ భావం బాగుందంటే అసలు యాక్చువల్గా 4వ భావంలో అంటే మకర రాశిలో కనుక కుజుడున్నాడంటే వాహన సౌఖ్యాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. ఆయన సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు, సంపదలు ప్రసాదిస్తాడు. బంధువులు మీరంటే ఆదరణ జరుగుతుంది. స్నేహము, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులుగా రావడము, ఎంత బాగుంది. 4వ భావం పర్ఫెక్ట్గా ఉంది. అంటే సంతాన విషయంలో వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అంటే గురుడు చూస్తున్నాడు కాబట్టి మీరు చూసుకోలేకపోయినా గురుడు మాత్రం వాళ్ళని బాగా చూసుకుంటాడు. డోంట్ వర్రీ. శనీశ్వరుడు అంటే మీకు యాక్చువల్గా శత్రువు వల్ల భయం లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో మీకు ఉద్యోగాలు వస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలతో టచెస్ ఉంటూ
ఏదో విధంగా వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కానీ బాగా ఉంటుందండి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు వివాహ శుభకార్యాల గురించి మనం నెమ్మదిగా మాట్లాడాం. ఇప్పుడు తప్పకుండా వివాహ శుభకార్యాలు జరుగుతాయండి. వ్యాపార అభివృద్ధి అవుతుంది. సప్తమ భావము, కళత్ర స్థానము, ధనస్థానం ఉంటాం కాబట్టి పర్ఫెక్ట్గా మీకు బాగుంది. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, వాళ్ళకి బాగా బిజినెస్లో షైన్ అయిపోతారు. ఈ తులారాశి వారికి గురు ప్రభావం వలన తీర్థయాత్రలు చేస్తుంటారు. అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. చేసిన వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా 4 గ్రహాలు దశమస్థానం చూస్తుంటే పర్ఫెక్ట్గా ఉద్యోగాల భద్రత ఉంటుందండి మీకు. గవర్నమెంట్ సంబంధించిన కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు పనిచేసేవారు కానీ బ్యూటిఫుల్గా ధనాదాయం పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, అన్నీ అద్భుతంగా ఉంటాయి. పైగా కేతువు కూడా చాలా బాగున్నాడు. భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, దశమస్థానానికి 4 గ్రహాల దృష్టి. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు, అలాగే మీరు చేస్తున్న కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీలు, ఉద్యోగాలు అంతా భద్రతగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటారు. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, ఇది బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా అదే అసలు నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా, మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం, అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటాం. కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి. 14వ తారీఖుని ఆయన మకర రాశిలోకి వస్తారు, ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తారు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం ఒకసారి, ఒక వీడియో తీస్తాను నేను. అదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతేకాదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేస్తే పరమోచ్చలోకి వస్తున్నాడు. వచ్చేది వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన.
కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ ఇలా పూజించుకుంటూ, అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ, లేకపోతే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ, చండీ హోమాలు లాంటివి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మనం అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించినటువంటి పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతువు అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వలన, సోమవారికి నివేదన చేయడం వలన, సోమవారికి వస్త్ర సమర్పణం వలన ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతువు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృశ్యాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే, యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చినా, అదే చర్మ వ్యాధులు అంటారు అలా అటువంటి కానీ, మానసికంగా కానీ ఏదో విధంగా శరీరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజు ప్రభావం, కుజు దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్రుల కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వలన, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచం వల్ల మీరు ఉంటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాసుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.